హైదరాబాద్ ఫీర్జాదిగూడ తేజస్విని కేసు క్రైమ్ థ్రిల్లర్ ని తలపిస్తుంది. ఆ అమ్మాయి చెరువులో శవం అవ్వడానికి ముందు జరిగిన పరిణామాలు భయాందోళనతో పాటు ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఆ అమ్మాయికి పిచ్చి పట్టిందా, మానసిక పరిస్థితి బాగోలేకే పిచ్చి పట్టినట్లుగా వ్యవహరించిందా, లేదంటే ఇంకా ఏదైనా జరిగిందా, మంత్రతంత్ర విద్యల ప్రభావమా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి, ఉత్కంఠను రేపుతున్నాయి. విషయానికి వస్తే తేజస్విని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వయసు 25 ఏళ్లు. విజయనగరం జిల్లా దేవపల్లి గ్రామానికి చెందిన ఒక్కులగడ్డి ఈశ్వరరావు అరుణ దంపతుల కుమార్తె ఈ తేజస్విని. ఆమె కొంతకాలం కిందట బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసింది. అయితే వర్క్ ప్రెజర్ తట్టుకోలేక 6 నెలల కిందట జాబ్ మానేసింది. ఫ్యామిలీతో కలిసి కొన్ని రోజుల పాటు విశాఖపట్నంలోనే ఉంటుంది. తండ్రి విశాఖపట్నంలోనే ఉంటుండగా కొన్ని రోజుల కిందట తల్లి అరుణతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన తేజస్విని ఫీర్జాదిగూడలోని శంకర్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అద్దె ఇల్లు మారేందుకు శుక్రవారం సాయంత్రం వరకు మియాపూర్ చుట్టుపక్కల ఏరియాలో తిరిగారు. రాత్రి తిరిగి ఫీర్జాదిగూడలోని తమ ఇంటికి వచ్చి నిద్రపోయారు. ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాతే ఊహించిన పరిణామం కలకలం రేపింది. అర్ధరాత్రి 2:30 సమయంలో తేజస్విని నగ్నంగా వీధుల్లో పరుగులు తీసింది. తేజస్విని చూసిన ఓ యువకుడు భయంతో పరుగులు తీశాడు. తేజస్విని వెంట 4-5 యువకులు కూడా పరిగెత్తారు. ఆపై తెల్లవారుజామున సమీపంలోని ఒక చెరువులో తేజస్విని శవమైంది. ఇదే ఇప్పుడు పలు అనుమానాలకు తావునిస్తుంది. యువతి నగ్నంగా పరుగులు తీసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నో అనుమానాలకు తావునిస్తుంది. యువతి ఇంట్లో నుంచి నగ్నంగా బయటకు వచ్చిన తర్వాత చెరువులో శవంగా కనిపించడానికి మధ్య ఇంకో ట్విస్ట్ కూడా జరిగింది. చెరువుకు సమీపంలోని ఒక అమ్మవారి గుడిలోకి వెళ్ళింది తేజస్విని. అక్కడ విగ్రహంతో పాటు అమ్మవారి చీరను చోరీ చేసింది. అలా ఆ రెండింటితో బయటకు వచ్చిన తేజస్విని తెల్లవారుజామున సమీపంలో ఉన్నటువంటి చెరువులో శవమే కనిపించింది. చీర అయితే దొరికింది, కానీ విగ్రహం మాత్రం మిస్ అయింది. విగ్రహం కోసం చెరువు మొత్తం గాలించారు, కానీ దొరకలేదు. అయితే చెరువు వద్ద 3 యువకులు, ఓ యువతి ఉన్నట్లుగా సీసీటీవీలో కనిపించినట్లుగా తెలిసింది. ఆ యువతి తేజస్వినియే. మరి ఆ 3 యువకులు ఎవరు అనే దానిపైనే ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. ఆ యువకుల ప్రమేయం లేకుండానే తేజస్విని చెరువులోకి దూకి చనిపోయిందా, లేదా యువకులే తోసి చంపేశారా? అసలు విగ్రహం ఏమైంది? యువకులు తీసుకెళ్లారా, లేదంటే చెరువులోనే మాయమైందా? ఇలా ఈ కేసులో ప్రతిదీ అనుమానంగానే ఉంది. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో విచారిస్తున్నామంటున్నారు. మరోవైపు జరిగిన ఘటనతో తేజస్విని తల్లి షాక్ లో ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఆమె స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇక ఈ కేసు సంబంధించి మున్ముందు ఏం జరగబోతుంది, ఎలా అవుతుంది, ఎలా దీన్ని క్రాక్అవుట్ చేయగలుగుతారు, తేజస్విని మరణానికి కారణం ఏంటి, ఆమెది ఆత్మహత్య లేదని చంపారా అనే ప్రశ్నలు మాత్రం చాలా అంటే చాలా ఆసక్తిని రేపుతున్నాయి.